పేదలకేమో పేదల ఇంటి మీదకి పోయి ఆగమేఘాల మీద కూలగొడతారు. లేదు 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 ఇది మీకు ఫ్లైఓవర్కు సంబంధించిన దాంట్లో భూమి జాగా పోతా ఉన్నది, ఎవరు ఎదురు తిరగద్దు, ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతాయి, ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తాము అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఇక ఇప్పుడేమో జానారెడ్డి చుట్టూ తిరుగుతా ఉన్నారట అధికారులు. నేతలకు వినతులు, రైతులకు సంఖ్యలు. ఇది కాంగ్రెస్ సర్కార్ పక్షపాతం. త్రిపులార్కు సంబంధించిన భూములు మై పోతున్నాయి సారు, అలైన్మెంట్ మార్చిండ్రు, అలైన్మెంట్ మార్చాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళకు సంఖ్యలు వేస్తారు, వాళ్ళను కొడతారు. 30 రోజులు లగచర్ల రైతులను 37 రోజులు జైల్లో పెట్టి హింసించింది ఈ దుర్మార్గమైన రాష్ట్ర సర్కార్. ఈడనేమో జానారెడ్డిని బతిలాడుతూ ఉన్నారు. ఇయ్యిర్రి సారు బాబు ఫ్లైఓవర్ కోసం ఇయ్యిర్రి అని చెప్పేసి బతిలాడుతూ ఉన్నారు అధికారులు. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కేవీఆర్ పార్క్ ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థలం ఇవ్వండి, 250 చదరపు గజాల కోసం అధికారుల చక్కర్లు ఇవ్వబోనని అధికారులపై సీనియర్ నేత ఆగ్రహం. ఇప్పుడు ఏకంగా జిహెచ్ఎంసీ కమిషనర్ చర్చలు. అయినా భూమి ఇవ్వనని చెప్పిన మాజీ మంత్రి. 10 నెలలుగా ముందుకు సాగని భూసేకరణ. కాంగ్రెస్ నాయకులపై ఫలించని సర్కారు ఒత్తిడి. ఫార్మా హైవేల కోసం పేద రైతులపై దౌర్జన్యం. లగచర్ల గిరిజనులను జైలుకు పంపింది సర్కారు. ఆనాడు లగచర్ల రైతులు భూములు ఇయ్యము అని చెప్పేసి, మాకు సరైన నష్టపరిహారం ఇస్తలేరు, మేము భూములు ఇయ్యము అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళ మీదనే తిరిగి కేసులు పెట్టించిండ్రు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిండ్రు. హీరియా నాయక్ అనే రైతును హార్ట్ అటాక్ వస్తే సంఖ్యలతోని మరి ఆ హాస్పిటల్కి తీసుకొచ్చిండ్రు. టూ అన్నోళ్ళే కానీ ఆ సిచ్యువేషన్ చూసి టూ అననోళ్ళు లేరు. రైట్, ఇక్కడనేమో పెద్దలకు ఒక నీతి, పేదలకు ఒక నీతి అన్నట్టు. ఇక ఇక్కడ గాజుల రామారంలో హైడ్రా వేసిన ఫెన్సింగ్ను బుల్డోజర్లతో తొలగించి భూమిని చదును చేసిన దృశ్యం. హైడ్రా అంటే లెక్కలేదా? అధికారులు వేసిన ఫెన్సింగ్ను కూల్చిన ఎమ్మెల్యే అనుచరులు. గాజుల రామారంలో కాంగ్రెస్ నేత అధికార దర్పం. సర్వే నెంబర్ 307లో అరకపూడి పేరిట 12 ఎకరాలు కూల్చివేతల తర్వాత ఫెన్సింగ్ వేసి రాళ్లు వాతిన హైడ్రా. ఒక్క రోజులోనే సీన్ రివర్స్. జేసీబీలతో కంచె కూల్చివేత. హైడ్రాకు ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే గాంధీ. మళ్ళీ ఆ 12 ఎకరాలు కబ్జా. తెలిసి అధికారుల మౌనం. తప్పించుకుంటున్న హైడ్రా, పోలీస్, రెవెన్యూ శాఖలు. ఏం అక్కడ తిరుగుబాటు చేసేది ఎమ్మెల్యే కదా. ఇప్పుడు మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయ్. ఇప్పుడు ఆయన తినకపోతే ఆగం కాదు కథ. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల 10 మంది పరిస్థితి ఎట్లయిపోయింది, రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లయిపోయిందంటే, రేవంత్ రెడ్డి గారికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని. వీళ్ళు టెన్షన్ పడుకుంటా రేవంత్ రెడ్డిని కూడా టెన్షన్ పెడతా ఉన్నారు. ఎందుకంటే కక్కలేక మింగలేక ముందుకు పోతే నొయ్యి, వెనక పోతే గొయ్యి అన్నట్లు తయారైంది కదా వాళ్ళ పరిస్థితి. ఏం చేయాలనో అర్థం అయితలేదు. ఇగో గాజుల రామారంలో ఫెన్సింగ్ వేసింది హైడ్రా, దాన్ని కూలగొట్టిరు బుల్డోజర్లతోని అరకపూడి గాంధీ అనుచరులు, ఎమ్మెల్యే అనుచరులు. మొత్తం మీద సవాల్ ఇసిరిండట అరకపూడి గాంధీ. కూల్చివేతల తర్వాత ఫెన్సింగ్ వేసి రాళ్లు వాతింది హైడ్రా. ఒక్క రోజులోనే సీన్ రివర్స్, జేసీబీలతో కంచె కూల్చివేత. ఇప్పుడు ఏం చేస్తుంది హైడ్రా మళ్ళీ పోయి కూలగొడుతుందా? ఎందుకంటే వీళ్ళు పేదలు కాదు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే. పేదలు అంటే ఈజీగా కూల్చేసిర్రు. ఏం మాట్లాడతాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్? మేము పేదల ఇండ్లు కూల్చము అని చెప్పేసి పేదల ఇండ్లు కూలుస్తురనే కదా ఇక్కడ ఆర్తనాదాలు, బాధలు, పెడబొబ్బలు, సర్కారు మీద దుమ్మెత్తి పోసుడు, ఎత్తేడు దోషుల మన్ను పోసుడు. మళ్ళీ పేదల ఇండ్లు కూలుస్తలేమని చెప్తే నిజంగా నవ్వొస్తుంది సారు. మీరు కూల్చేటియే పేదల ఇండ్లు. ఇప్పుడు ఓన్రి మరి ఆ ఫెన్సింగ్ ఏదైతే కూలగొట్టిరో మరి అరకపూడి గాంధీ మీద చర్యలు తీసుకోరి. హైడ్రా వేసింది కదా, హైడ్రా మీద లెక్కలేదు కదా, హైడ్రా వేసిందనే కూలగొట్టిండు కదా అరకపూడి గాంధీ. మరి ఇప్పుడు తీసుకోండి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అరకపూడి గాంధీ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు?